హలో హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్స్ ఐ వ్లాగ్స్. ఈ వాటర్ ఏంటి అనుకుంటున్నారా? ఇది ఎర్లీ మార్నింగ్ అండి, 6:15 అలా అయింది టైము. ఈరోజు ఒక 10 మినిట్స్ లేట్గానే మెలుకు వచ్చింది. చూసేసరికి ట్యాప్లు ఫుల్గా తిప్పేసి ఉన్నాయి అనమాట. అంటే నేను బాత్రూంలో ట్యాప్లే అనుకొని రిలాక్స్గా లేచాను. చూస్తే ఇక్కడ వంటగదిలో సింక్లో వాటర్ అనమాట. అంటే గిన్నెలు అవన్నీ పెట్టేసరికి దానికి ఫోర్స్గా వాటర్ వచ్చేసరికి ఫుల్గా ఇదంతా పడ్డాయి. పెద్ద పని అయిపోయింది ఈరోజు అయితే పెద్ద పనే పడిందనమాట లేటుగా లేచినందుకు. దొండకాయలు కర్రీ చేద్దాం అనుకున్నా, అంటే ఫ్రై చేద్దాం అనుకున్నా. ఈ కొయ్యడం ఒక అరగంట అయితే మళ్ళీ వేపడం ఒక అరగంట టైం పట్టుద్ది కదా. ఇంకా అది తుడిచి లేట్ అవుతుంది కాబట్టి ఇంకా పొటాటో ఫ్రై అయితే చేద్దాం అనుకొని ఇక్కడ పొటాటోస్ అయితే కట్ చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు? నాకైతే హరీబరీగా పొద్దున్నే మార్నింగ్ అయితే అందరికీ ఇలాగే ఉండిద్ది కదా. పిల్లలేమో లెగవరు, మనకేమో వంట అవుతుంది కానీ వాళ్ళని రెడీ చేయడమే పెద్ద టాస్క్ కాబట్టి నాకు ప్రస్తుతానికి ఒక్క ఆయన స్కూల్కి వెళ్ళేది, ఇంకా ఇద్దరు వెళ్ళారంటే నాకు మామూలుగా ఉండదు అనమాట సీను. ఇంకైతే పొద్దున్నే ఈరోజు ఎందుకో ఒక 10 మినిట్స్ అలారం పెట్టుకోవట్లేదు. అలారం పెట్టుకోకుండా అలవాటు అవుదామని చెప్పేసి అలారం పెట్టుకోకుండా ఉన్నాను. 6:15కి అయితే మెలకు వచ్చిందనమాట. అమ్మో 6:15 అయింది, లేట్ అవుతుంది. అసలు ఈరోజు దొండకాయ కర్రీ చేయాలని చెప్పేసి అనుకున్నాను. ఈరోజే లేట్గా లేచాను. ఇంకా లేట్గా లేచినందుకు మళ్ళీ ఇంకో పని పెట్టిందనమాట వాటర్. ఇంకా నెక్స్ట్ అయితే ముందే ఈ బయట ఊడ్చి ముగ్గేస్తానండి ముందు లేవగానే. తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసి గిన్నెలు తోమేసి ఇంకా ఇల్లు ఊడ్చి తొడవలేదు. ముందు వంట చేసుకొని ఆ వంట చేసిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కర్రీ అయితే చేశాను. ఇంకా ఆ రోజు దోశలే కాబట్టి నేను ఆల్రెడీ చూపించలేదు, చట్నీ కూడా చేసేసాను. ఇదైతే మొన్న నైట్ చికెన్ ఫ్రై చేశాను అనమాట. అంటే సండే రోజు చికెన్ తీసుకొచ్చాం కదా, అందులో కొన్ని ముక్కలు అయితే తీసి పెట్టాను. అంటే మొన్న బయటకు వెళ్ళినప్పుడు చికెన్ పకోడీ కావాలన్నారు మా వారు. చికెన్ పకోడా బయట డబ్బులు వేస్టే కానీ ఎక్కువ అయితే రాదు కదా అని నేనే చేసి పెడతానులే ఇంట్లో అని చెప్పి తీసుకొచ్చాను మా వారిని. ఇంకా అక్కడ తీసుకోకుండా సరే చేస్తా అన్నా కదా అని చెప్పేసి చికెన్ అయితే కొంచెం సైడ్ తీసి పెట్టా కదా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. 2 days అయినా ఏం పాడవలేదు. సరే అని చెప్పి చేద్దాం అనుకుంటే ఇంకా రోజు నైట్ అయితే కర్రీ ఏం లేదు, మళ్ళీ కూరగాయలు కూడా తేవాలి అని ఇంకా చికెన్ ఫ్రై అయితే అన్నంలోకి కలిసిద్ది కదా, ఇంకా సరిపోయిద్ది, మళ్ళీ నెక్స్ట్ ఏం కూర చేయాల్సిన అవసరం ఉండదులే అని చెప్పేసి నేను చికెన్ ఫ్రై ప్లాన్ చేశాను. మా వారం చికెన్ పకోడా అన్న ఇక్కడ చికెన్ ఫ్రై చేసావేంటి అని అన్నారు. లేదండి కూరగాయలు ఏం లేవు, ఇప్పటికిప్పుడు ఇంకా చికెన్ ఒకటే ఉంది అని చెప్పి చేశానని చెప్పాను. ఓకే పర్వాలేదులే అన్నారు. నెక్స్ట్ టైం చేస్తా అనేసరికి సైలెంట్గా ఉన్నారు. చికెన్ ఫ్రై రెసిపీ కావాలంటే ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి. సెర్చ్ చేసి చికెన్ పకోడా అంటే వచ్చిద్ది. చికెన్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది అనమాట. అంటే నేను చాన్నాళ్ళు నేను చేయక అప్పుడెప్పుడో చేశాను. ఎప్పుడూ చికెన్ ఫ్రైగా గ్రేవీ ట్రై చేస్తాను. ఇక్కడ ఏంటంటే దేవుడి పటాలు ఎందుకు చూపిస్తానంటే అంతకుముందు ఆ టేబుల్ మీద పెట్టేదాన్ని, ఇప్పుడే అక్కడ ఏమన్నా కొబ్బరికాయలు కొట్టిన ప్రసాదాలు పెట్టినా సరిపోవట్లేదని చెప్పేసి మేకలు అయితే కొట్టించాను అనమాట అక్కడ. అందుకే చూపిస్తున్నా. అంటే ఇది తెల్లవారులే, చికెన్ రోజు కాదు, మళ్ళీ కామెంట్ పెడతారేమో. ఇక్కడైతే వంటగది క్లీన్ చేద్దామని చెప్పి సామాన్ అంతా ఇక్కడ పెట్టేశాను హాల్లో. ఊరిలో ముందే క్లీన్ చేశాను కానీ 1 month లేం కదా. 1 month లేకపోయేసరికి చిన్న చిన్న బొద్దింకలు అండి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు కానీ చిన్న అవైతే ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. వాటి కోసం బల్లులు తిరుగుతున్నాయి. అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ తీసేసి క్లీన్ చేసి హీట్ అయితే కొట్టేసాను అనమాట. అంటే మూలల్లో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి అని చెప్పేసి అక్కడ షింక్ దగ్గర, షింక్ కింద అవన్నీ హీట్ స్ప్రే చేసేసి తర్వాత ఇంక ఇవన్నీ శుభ్రంగా చేసుకొని సామాన్ అయితే ఏం తోమలేదులే, జస్ట్ క్లాత్తో తుడుచుకొని ఇంక మళ్ళీ ఏ ప్లేస్లో ఉన్నాయి ఆ ప్లేస్లో పెట్టేశాను. ఇప్పుడు కిచెన్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇవి సమోసాలు అయితే మాకు గేటు బయట దొరుకుతాయి అనమాట, చాలా టేస్టీగా ఉంటాయి. మొన్న ఎప్పుడు అన్నాను అనమాట, సమోసా తిని చాలా రోజులైందన్నా అని. మా వారు డ్యూటీ నుంచి వస్తూ సమోసాలు అయితే తీసుకొచ్చారు. ఆనియన్ సమోసా, అందులో గ్రీన్ చిల్లీ కూడా వేస్తారు, అది ఆయిల్ ఫ్రై చేసి ఇస్తారు కదా సాల్ట్ చల్లి. అవి అయితే చాలా బాగున్నాయి. గ్రీన్ చిల్లీ కొంచెం స్పైసీగా ఉన్నాయి కానీ సమోసా అయితే చాలా బాగున్నాయి. అంటే అందులో ఆనియన్, క్యారెట్ వేస్తారు, చాలా బాగుంటాయి. మాకు దగ్గర అయితే అంటే ఎప్పుడైనా కావాలనుకుంటే మాకు తెస్తారనమాట వచ్చేటప్పుడు. అనుకోకుండా మా వాడు నేను సేమ్ డ్రెస్ అయింది ఈరోజు. అంటే వాడికి యూనిఫామ్లో బుధవారం అలా ఉండేది అనమాట టీషర్ట్, నాది అనుకోకుండా నైటీ కూడా మ్యాచ్ అయింది.
చాలా కారంగా ఉంది, అయినా కానీ పచ్చిమిర్చి తినేసా. అంతే మరి, ఇంకేంటి సంగతులు చెప్పాలి. ఇక్కడ ఒక సంఘటన చూసారా, మా వారు దోశ పోసుకుంటున్నారు. నా కోసం కాదండి, ఆయన కోసం ఆయనే పోసుకుంటున్నారు. నేను మంచిగా అన్నం వండి కర్రీ చేద్దాం అనుకొని రైస్ కూడా కడిగి నానబెట్టాను అనమాట. ఇంకా స్విచ్ చేయడమే లేటు. ఇక్కడ తీరా నేను స్నానం చేసి వచ్చేసరికి ఆయన దోశ పోసుకుంటున్నారు అనమాట. ఎందుకు దోశ పోసుకుంటున్నావు, నేను ఆల్రెడీ అన్నం కడిగి పెట్టాను, మళ్ళీ అది వేస్ట్ అయితే అంటే, అది రేపు ఎగ్ రైస్ చేసుకోండి, ఏమైంది, నేను ఎలాగ ఉండను కదా అని అన్నారు. వాళ్ళ పెద్ద కొడుకు ఆయన ఇద్దరు దోశలు పోసుకొని తిన్నారు. ఆయన ఎగ్ దోశ కావాలన్నారని ఆయన కోసం ఎగ్ దోశ పోస్తున్నారు అనమాట. అదే మనం అడిగితే చేస్తారా, వాళ్ళ కొడుకు అడిగారు కాబట్టి చేశారు. ఎగ్ దోశ అయితే ఎగ్ దోశ, కారం దోశ, లేదంటే ఆనియన్ దోశ, ఏది అడిగితే అది. వాళ్ళ అబ్బాయిల కొడుకులు ఇద్దరు దోశలు పోసుకొని తినేశారు. నేను నా కొడుకు మార్నింగ్ మిగిలిన ఆలు ఫ్రై కర్రీ ఇంకా అన్నం తినేసాం అనమాట. నేను నా చిన్న కొడుకు ఒకటి అనమాట. మా వాడు అంటున్నాడు, అమ్మ డాడీ నా కోసం ఎగ్ దోశ చేశారు తెలుసా అని చెప్పేసి, నేను స్నానం చేసి వచ్చేసరికి చూపిస్తున్నాడు అనమాట. వీడియోలో కూడా చూపిస్తానని చెప్పేసి వాడు ప్లేట్లో వేసుకొచ్చుకొని, అమ్మ నాన్న చూడు ఎంత బాగా వేశారో ఎగ్ దోశ అని చెప్పేసి చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ వాడే వీడియో తీస్తున్నాడు నా కోసం. ఓకే మరి, వీడియో నచ్చిందా, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. మనకి 101 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఒక 500, ఇంకొక 400 సబ్స్క్రైబర్స్ అయ్యారంటే మనం మంచి పార్టీ చేసుకోవచ్చు. కొంచెం ఈ చిన్న యూట్యూబర్ని సక్సెస్ చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా మాటలు లేదంటే నా వీడియోస్. ముందు ముందు మంచి మంచి కంటెంట్ రాబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.